తస్మై శ్రీ గురువే నమ అని మన ఆరాధ్య దైవం విశ్వగురువు జగద్గురు అనేటువంటి ఆ కృష్ణ పరమాత్మని తలుసుకుంటూ మీ అందరి తరఫున నా తరఫున కూడా ముందుగా తలుసుకుంటూ చరిత్ర ఉన్నది పెద్దలందరూ తెలుసు. కానీ రాను రాను మన జనరేషన్ మారుతున్నా కొంది మన చరిత్రను మనమే మర్చిపోయి మనమే తక్కువ చేసుకుంటున్నాం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక మనకి అపూర్వమైన గ్రంథం ఇచ్చిండు భగవద్గీత. ఇప్పటి వరకు కూడా యాదవ బిడ్డలు ఎంతమంది ఇళ్లలో ఆ గ్రంథం ఉన్నది కూడా మనం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంత చైతన్యం ఎక్కువగా చూస్తూ ఉంటే సోదరి మహిళలు ఎక్కువ అక్కలు చెల్లెళ్ళు అమ్మలు వాళ్ళు ఎక్కువ మీకే చైతన్యం ఉంది సంఘం మీద, ఎక్కువ శాతం మీరే కనపడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకించి మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు చాలామంది మాట్లాడారు, స్థానిక యాదవ సంఘ నాయకులు మాట్లాడారు. ఈరోజు వాస్తవానికి ఇక్కడ పెట్టినటువంటి మీటింగు యాదవ సంఘం ఐక్య వేదిక అంతేనా, చైతన్య సదస్సు మనం ఏమాత్రం చైతన్యం కలిగి ఉన్నాం ఈ సమాజంలో, కులపరంగా మిగతా కులాలతోటి పోటీ పడుతున్నామా లేదా, మనకన్నా ముందు వరుసలో రాజకీయంగా డబ్బుల పరంగా విద్యాపరంగా ఉన్నటువంటి కులాలు ఏంటి, మరి ఈరోజు ఇంకా మనం వెనకబడి ఎందుకున్నాం? ఈ భారతదేశంలో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి కులం యాదవ కులం. ఎన్నో రాజ్యాలు స్వయంగా మనమే రాజ్యాలు ఏర్పాటు చేసుకొని మన భుజబలంతో సుక్కల సత్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సోదరులు నాగరాజు గారు కానీ ఈ సంఘం యొక్క ప్రతిష్టను మనందరం కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని, దాంట్లో కూడా అందరం భాగస్వాములై ఏదైతే లక్ష్యంతో ఇక్కడ మనం చైతన్య సదస్సు పెట్టుకున్నామో ఈ సదస్సు యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గుర్తెరిగి రాబోయేటువంటి ఎవరైతే కొత్త కమిటీ ఉన్నారో మన కులసంఘ సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండే విధంగా మీరందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూనే, ఇప్పుడే సోదరులు చెప్పారు, గతంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధి నుంచే 50 లక్షల రూపాయల గౌరవ శాసనసభ్యులు అన్నాడు అన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఆర్పీఐ గారి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలు కేటాయించడం వాస్తవం. ఆ డబ్బులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చిన్న విషయం, ఈరోజు పెద్దలు కోరం కనకయ్య గారు కూడా ఈ యొక్క సభకి రావాల్సి ఉండే, అనుకోకుండా హైదరాబాద్ పోవడం వల్ల వారు కూడా చెప్పారు శుభాకాంక్షలు చెప్పండి, ఇప్పుడే బయలుదేరినారు కాబట్టి కొంచెం లేట్ కావడానికి అవకాశం ఉంది, అన్యతా భావించొద్దని చెప్పమని చెప్పారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. సంఘ పెద్దలు చాలా సందర్భాల్లో వచ్చి మరి మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, కుల సంఘం తరఫున 50 లక్షలు శాంక్షన్ ఉన్నాయి, ప్లేస్ కావాలని చెప్పేసి. ఇందాక బాబాయ్ చెప్పినట్లు ఎక్కడ కూడా ప్లేస్ అయితే ఇప్పటి వరకు నిర్దేశించబడలేదు. ఇంకా దానికి సంబంధించి మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పాం, మీరు ఎక్కడ ఇల్లందు టౌన్లో ఎక్కడ ప్లేస్ ఉన్నా ప్లేస్ మాకు చూపిస్తే రెవెన్యూ అధికారుల ద్వారా ఖచ్చితంగా 100% కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇంకో పదం కూడా నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే డిఎంఎఫ్పి నిధుల ద్వారా మున్సిపాలిటీ నుంచి 50 లక్షల రూపాయలు సంఘానికి ఇచ్చినప్పుడు వాటిని ఖర్చు పెట్టట్లేదని పదే కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి మీరు ఇక్కడ సంఘ నాయకులు పెద్దలు ఉన్నారు, బాబాయ్ గారు ఉన్నారు, మీరు త్వరగతిన ఆ ప్లేస్ కనుక ఐడెంటిఫై చేసినట్లయితే ఆ యొక్క అమౌంట్ను ఉపయోగించుకున్నట్టు మళ్ళీ ఎరికిపోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా ఆ అమౌంట్ ఖచ్చితంగా సంఘానికి ఉపయోగపడే విధంగానే మేము 100% ప్రయత్నం చేస్తాం. కానీ అధికారికంగా వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, నాగరాజు అన్న కూడా తెలుసు. కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా సోదరులు చెప్పారు, ఇప్పుడు మొత్తం కూడా ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా యాదవ సంఘ నాయకులే జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా ముందు కూడా పోషించాలని చెప్పి కోరుకుంటూనే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను 2006లో యాదవ సంఘం అధ్యక్షుడిని భద్రాచలం కృష్ణుడి గుడిలో చేసినప్పుడు భద్రాచలం గుడి ఒక్కటే ఉండే. ఆ గుడి కట్టడానికి కూడా రాంబాబు గారు చాలా తిప్పలబడి చివరికి గుడి ఆగే టైంలో గుడి విగ్రహప్రతిష్ఠ చేసే టైంలో పాపం నానా ఇబ్బందులు పడుతుంటే నేను సైదీ గారు కన్నయ్య గారు పోయిన తర్వాత పులిహార ప్యాకెట్లు కలిపి
విగ్రహప్రతిష్ఠ చేస్తాను. నాకు అన్నదానం చేసే ఓపిక కూడా లేకుండా అయిపోయింది అని అంటే, నువ్వు అంటేం బాధపడగా కానీ అప్పటికప్పుడు నైట్ వచ్చి నేను శంకర్ గారి ఇంటికాడికి పిలిపించి మనవాళ్ళందరినీ ఒక 16 మందిని పిలిపించి 16 పదులు 1,50,000 వేసి ఆ కార్యక్రమానికి పంపించడం జరిగింది. అదే గుడి ఆగిపోయినప్పుడు 2 సార్లు 2,50,000 పంపించడం జరిగింది. అంటే ఆ గుడి కార్యక్రమం ఆ విధంగా అయింది. ఆ తర్వాత రాంబాబు గారు జబ్బు చేసి పడిపోయారు. ఒక 12 మంది చుట్టూ పారీ గోడ ముఖమండపం 14 లక్షలు అయితే 14 మంది వేసి కట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 50 మంది పిల్లలు చదువుకుంటున్నారంటే ఇవాళ నక్కా ఉమేష్ గారు, నక్కా శ్రీని గారు వాళ్ళ దగ్గర పోయి మొన్ననే 320 పుస్తకాలు ఒకటి గ్రంథాలయానికి, నిన్న ఒక 70 పుస్తకాలు, అంటే 400 చిల్లర పుస్తకాలు గ్రంథాలయం కోసం తేటం జరిగింది. అక్కడ చదువుకునే పిల్లగాళ్ళ గ్రంథాలయం కోసం. ఆ విధంగా ప్రతివాడు కూడా కష్టపడ్డట్టయితే మంచిగా ఏ జిల్లాలో కూడా ఆ జిల్లా అభివృద్ధి జరుగుతుంది. ఏ పార్టీలో ఎవరు ఎక్కడైనా గెలవండి, ఎక్కడైనా ఏ పార్టీలో అవకాశం వస్తే ఆ పార్టీలో మీకు నిలబడండి. అవకాశం వచ్చిన వాళ్ళు గెలిచి అందరికి సహకరియండి. ఆ విధంగా మనం అందరూ పని చేసుకోవాలని ఒకరి మీద ఒకటి ఈర్చబడి చేసుకోకుండా మీరందరూ కూడా అదే విధంగా చేస్తారని ఈ కొత్త ఇల్లుగా అట్లా యాదవ్ సంఘం మమ్మల్ని పిలిచినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ చదువు